ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాల నిర్వహణ. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం. మందమర్రి మండల విద్యాధికారి జై పోచయ్య. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి పూలబొకే అందజేశారు. అనంతరం వంశీకృష్ణను సీఎం అభినందించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలో గుప్త నిధుల పేరిట మోసగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రాలు చేతపడులు చేస్తామని, ఇంకా గుప్త నిధులు వెలికి తీస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్న ముఠాను సిర్పూర్ టీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గురువారం సిర్పూర్ టీ ఎస్ఐ దీకొండ రమేష్ వివరాలను వెల్లడించారు. మీ మామ ఇంట్లో గుప్తనిధి ఉందని నమ్మించి ఓ వ్యక్తికి 80,000 రూపాయల టోకరా వేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌటాల మండలానికి చెందిన మీసాల బాపురావు తనకు దేవర వస్తుందని, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే భూతవైద్యం చేసి నయం చేయడంతో పాటు క్షుద్ర పూజలు చేసి గుప్తనిధుల తవ్వకాలు చేస్తానని కౌటాల మండలానికి చెందిన జోజప్పకు రోడ్డుపై కలిసి బాపురావు పరిచయం చేసుకున్నాడు. సిర్పూర్ టీ జోనల్ ఏరియాలోని మీ మామ ఇంట్లో గుప్తనిధి ఉందని జోజప్పకు మాయమాటలు చెప్పి బాపురావు నమ్మించాడు. అతని మాటలు నమ్మిన జోజప్ప మామ ఇంట్లో ఉన్న నిధిని తవ్వడానికి ఒప్పుకున్నాడు. నిధిని బయటకు తీయాలంటే పూజలు చేయాలని, దానికి సంబంధించిన పూజా సామగ్రి కొనుగోలు చేయడానికి 80,000 రూపాయలు కావాలనగా జోజప్ప 80,000 ఇచ్చాడు. డిసెంబర్ 4, 2023న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బాపురావుతో పాటు చింతకుంట గ్రామానికి చెందిన మరో ఇద్దరు లావుడియా శ్రీధర్, అజ్మీరా ప్రసాద్ ఇంటికి వచ్చి రాత్రి 11 గంటల సమయంలో పూజ మొదలుపెట్టి త్రవ్వుతున్న క్రమంలో తనను బయట ఉండమని చెప్పారు. తర్వాత కాసేపటికి మళ్లీ తనని లోపలికి పిలిచి తవ్వుతుండగా మట్టి నుంచి బట్టతో కట్టిన మూట ఒకటి బయటపడింది. అందులో నిధి ఉన్నదని, దానిని ఎవరూ చూడకూడదని, విప్పకూడదని, విప్పి చూస్తే చనిపోతారని తనతో చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు. 2 నెలల తర్వాత బాపురావు చింతకుంట గ్రామంలోని ఓ మహిళ ఇంటికి వైద్యం చేయడానికి వచ్చాడు. మీ ఇంట్లో గుప్తనిధి ఉందని వారిని సైతం నమ్మించిన బాపురావు, లావుడ్య శ్రీధర్, అజ్మీరా ప్రసాద్ కలిసి మహిళ ఇంట్లో పూజలు చేసి తవ్వకాలు మొదలుపెట్టి అందరినీ కాసేపు బయట ఉండమని చెప్పి తన వెంట తెచ్చిన నకిలీ బంగారు బిస్కెట్ను ఒక గంజిలో పెట్టి బట్ట కట్టి మట్టిలో పూడ్చిపెట్టి తర్వాత వారిని లోపలికి పిలిచి మళ్లీ తవ్వి మట్టిలో నుండి బట్ట కట్టిన గంజు బయటకు తీసి 1/2 కేజీ బంగారు బిస్కెట్గా నమ్మించారు. బాపురావును కలిసిన బోజప్ప తనకు 80,000 ఇవ్వాలని జోజప్ప అడగగా, నేను డబ్బులు ఇచ్చేంత వరకు నాకు తవ్వకాల్లో దొరికిన బంగారు బిస్కెట్ను నీ వద్ద ఉంచుకో అని ఇవ్వగా, జోజప్ప బంగారు బిస్కెట్ను తీసుకుని వెళ్లి పరీక్షించగా అది నకిలీ బంగారు బిస్కెట్ అని తేలింది. దీంతో జోజప్ప సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విషయం బయటకు రావడంతో సిర్పూర్ టీ పోలీసులు ముఠాను పట్టుకుని రిమాండ్కు తరలించారు. గుప్త నిధుల పేరుతో మళ్లీ ఎవరైనా వచ్చి నమ్మించినా జనం మోసపోద్దని సిర్పూర్ టీ ఎస్ఐ దీకొండ రమేష్ ప్రజలకు సూచించారు. అలాంటి ముఠా గ్రామంలో ఎక్కడైనా తిరిగినట్టు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి బడిబాట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని మందమరి మండల విద్యాధికారి జై పోచయ్య అన్నారు. కేతనపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమం సమావేశంలో మండల విద్యాధికారి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఈ నెల 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రతిరోజు ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక బృందాల సభ్యులు కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలచే పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఆ ప్రాంతంలోని బడి బయట ఉన్న బడి వయసు గల పిల్లలను పాఠశాలకు రప్పించడమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమాన్ని ప్రతిరోజు స్వయంగా పర్యవేక్షిస్తానని, బయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోకి రప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బడి బయట ఉన్నటువంటి విద్యార్థులందరినీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల యొక్క స్థితిగతులు, రూపురేఖలు కూడా మార్చడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అన్ని పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను అన్నింటినీ కూడా మరి 5 కాంపోనెంట్స్ తీసుకొని మరి మంచినీటి వసతులు, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్, మేజర్ మైనర్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి, తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి ఫెసిలిటీ అయినటువంటి బెంచెస్, తర్వాత పాఠశాలకు అన్నిటికీ మరి రంగులు వేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. మరి ఆచార్య జయశంకర్ బడిబాట ద్వారా సమాజంలోని బడి బయట ఉన్నటువంటి బడీడు గల విద్యార్థులందరినీ తప్పకుండా పాఠశాలలో చేర్పించి వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ సూపర్వైజర్, తర్వాత అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, వివో ప్రెసిడెంట్ వీరందరూ వచ్చినారు. మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా మరి 6 నుంచి నేటి దినం నుండి రోజువారీ కార్యక్రమంలో పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మరి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తూ మనము ప్రైవేట్ స్కూల్కి పంపించడం లాంటిది జరుగుతుంది. ఆ ప్రైవేట్ స్కూల్లో మీకు తెలుసు, స్కూల్కి సంబంధించిన ఫీజులు కానీ బుక్స్ కానీ కొనాలంటే వాళ్ళ స్తోమత కూడా సరిపోతుంది. అందుకనే దానికి ధీటుగా ఉండేటందుకే ఈ అమ్మ మన బడిబాట ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రామ్ కింద స్కూల్కి సంబంధించిన ప్యాచ్ వర్క్, ఎలక్ట్రికల్స్, టాయిలెట్స్, వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఫ్లో ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఆ పిల్లలు కూర్చునేటట్టుగా ఆహ్లాదంగా ఉండేటట్టుగా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఈ ఏఏపీసీ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ కింద ఇవన్నీ రెనోవేషన్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరూ కూడా ఈ ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా పబ్లిక్లో ఆ పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ తెలిసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో మెయిన్గా కృషి చేయాల్సింది హెచ్ఎంసీ కాకుండా ఆర్పీలు, అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎక్కువ
పాత్ర అనేది మీదే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా ఎక్కువ మీతోనే అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మనం చేసే ర్యాలీ కావచ్చు, డోర్ టు డోర్ పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలి. నేను మీ దగ్గర నుంచి కోరుకునేది అదే, మన కేతన్పల్లి మున్సిపాలిటీ ఏదైతే ఉందో ప్రతి వర్క్లో కూడా మనం నెంబర్ 1గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాల నిర్వహణ. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం మందమర్రి మండల విద్యాధికారి జై పోచయ్య. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.